I'm Dr. Nirja, Chief Fertility Specialist, Dr. Nirja's Fertility and Gynec Center, KPHB 6th base. So our aim is make you fertile. So మనము ఇన్ఫర్టిలిటీ కపుల్ ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం ఎక్సర్సైజ్ చేయకూడదు చూద్దాం. కొంతమంది మేల్స్ పేషెంట్స్ లో కొన్ని హై ఇంపాక్ట్ ఉండే ఎక్సర్సైజెస్ ఉంటాయండి. అండ్ వెయిట్ లిఫ్టింగ్, లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్. సో ఈ రెండు మనము ఎస్పెషల్లీ అవాయిడ్ చేయమని చెప్తాం. ఫీమేల్స్ లో స్క్వాష్, హార్స్ రైడింగ్, టెన్నిస్ అండ్ హాకీ ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. సో వీటి వల్ల ఒక్కోసారి పడిపోయే అవకాశాలు ఉంటాయి, బాల్ తగులుతుంది, ఫైట్ చేసుకోవాల్సి వస్తుంది, మజిల్ స్పాజమ్ అవ్వచ్చు. సో దానివల్ల వేరే మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఫీమేల్స్ లో అడ్వైస్ చేయలేం. సో ఏం ఎక్సర్సైజ్ సేఫ్? సింపుల్ వాకింగ్, స్విమ్మింగ్, యోగా. సో ఇవన్నీ ఇద్దరు డైలీ 35 minutes to 45 minutes 1 hour వరకు డైలీ కపుల్ ఈ ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా ఆల్మోస్ట్ వాళ్ళకు డైజెషన్ బాగుంటుంది, స్ట్రెస్ బస్టర్ గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో ఇవి ఈ ఎక్సర్సైజ్ మనం కపుల్ కి అడ్వైస్ చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఏమవుతుందంటే వాళ్ళకు స్ట్రెస్ బస్టర్, సో దే కెన్ షేర్ దేర్ ప్రాబ్లమ్స్, దే హ్యావ్ పర్సనల్ టైం ఉంటుంది. అండ్ వీటి వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మూడ్ కూడా ఎలివేట్ అవుతుంది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ మెయిన్. సో లేడీస్ కి ఒకవేళ పీసీఓడి ఉండి ఒబెసిటీ ఉన్నా కూడా, మేల్స్ లో ఒబెసిటీ ఉన్నా కూడా, సో ఇట్ హెల్ప్స్ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్. సో జనరల్ గా మనము ఇది ఓవరాల్ హెల్త్, ఓవరాల్ ఫర్టిలిటీ కానివ్వండి, ఓవరాల్ ఫర్టిలిటీ, ఓవరాల్ బాడీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి 1 hour ఎక్సర్సైజ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.